సో ఇవాళ అయితే నేను మీకు ఆస్ట్రేలియాలో కిడ్స్ ప్లే జోన్ ఎలా ఉంటుంది, అలానే బౌలింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో వీడియో సెంటర్స్ అన్ని, సో లోపల జారబ్ బిల్లలు, పిల్లలు ఆడుకునేవి అన్నీ ఉంటాయి. సాక్స్ వేసుకోవచ్చు, షూస్ కానీ చెప్పులు కానీ వేసుకోకూడదు. బట్ పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పటికీ చూస్తూ ఉండాలి. సో బేసికలీ పిల్లల్ని ఇట్లా ప్రామ్స్లో తీసుకొస్తారనమాట. ఇక్కడ కేక్స్ అవి కూడా అమ్ముతారు. చూడండి, వాళ్ళు క్లౌన్ మిషన్లో తీస్తానికి ట్రై చేస్తున్నారు. సో ఇవన్నీ మిషన్స్ అన్నమాట. మనం తీసుకుని దీంతో బొమ్మను తీయాలన్నమాట. ఓ చరణ్కి ఆల్మోస్ట్ అన్నీ పడ్డాయి, ఒక 3 మాత్రమే మిగిలాయి వేసినప్పుడు. సో ఇదన్నమాట మనకి అంత గేమ్ రాదు. సో చూద్దాం. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీకు తెలుసా విత్ పల్లవి. సో ఇవాళ అయితే నేను మీకు ఆస్ట్రేలియాలో కిడ్స్ ప్లే జోన్ ఎలా ఉంటుంది, అలానే బౌలింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, ఓకేనా? సో కిడ్స్ ప్లే జోన్ అనేది మా బుడ్డిదానికి, బౌలింగ్ అనేది మా కోసం. సో ఈ రెండు నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మేమైతే ఇవాళ క్రాక్స్ ప్లే సెంటర్కి వచ్చాం మా ఇంటి దగ్గర. సో ఇవాళ ట్యూస్డే కాబట్టి అంతమంది ఎక్కువ పిల్లలు లేరండి. బట్ సాటర్డే సండే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. సో అసలు ప్లే జోన్ అంటే లోపల ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఒక వేర్ హౌస్ తీసుకుని పెట్టారనమాట. ఇక్కడ బయట కొన్ని ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. సో ఫుడ్ ట్రక్స్ ఈవినింగ్ ఓపెన్. బట్ ఈ ప్లే సెంటర్ మాత్రం పొద్దున్నే 9 నుంచి నైట్ 5 వరకు ఉంటుంది, ఈవినింగ్ 5 వరకు ఉంటుంది అనమాట. అసలు ప్లే జోన్ అంటే ఏంటంటే, ఇక్కడ పిల్లలు మాకు బయట ఆడుకోవడానికి ఎలా ఉండదు కదా రోడ్ల మీద. సో అందుకని ఇట్లా ఒక వేర్ హౌస్ లోపల ప్రతి ఒక్క ఏరియాలో ఇట్లా పెడతారన్నమాట ప్లే సెంటర్స్ అన్నీ. సో లోపల జారబ్ బిల్లలు, పిల్లలు ఆడుకునేవి అన్నీ ఉంటాయి. సో మరైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇక్కడ మనకి లోపల ఇట్లా క్లా మిషన్స్ ఉన్నాయి, మనం బొమ్మలు తీస్తాం కదా. సో అవి చూడండి, ఏనుగులు బొమ్మలు క్లా మిషన్స్ ఉన్నాయి. ఇదేమో చాక్లెట్స్ క్లా మిషన్ అనమాట. అదే మనం ఇక్కడ దీంతో తీయాలి కదా, సో అది. అండ్ అలానే పిల్లలు ఆడుకునేది ఉందన్నమాట. ఇక్కడ చూసారా, ఇది కార్ లాగా అన్నమాట. మనము డబ్బులు వేస్తే ఆ కారు ఊగిద్ది, ఇది పిల్లలది. అండ్ అలానే ఇక్కడ పిల్లలు ఆడుకునేది అన్నమాట. ఇది ఒక టాడ్లర్ ఏరియా. సో ఇది బిలో 4 years వాళ్ళకి మాత్రమే ఇందులోకి వెళ్ళచ్చు. కాకపోతే ఇందులోకి వెళ్ళినప్పుడు షూస్ కానీ, చెప్పులు కానీ, సాక్స్ కానీ, సాక్స్ వేసుకోవచ్చు, షూస్ కానీ చెప్పులు కానీ వేసుకోకూడదు. బట్ పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పటికీ చూస్తూ ఉండాలి. సో ఇదంతా మనకి ప్లే సెంటర్ అన్నమాట. సో నేను మీకు అంతా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే దీని లోపలికి వెళ్తే ఇట్లా ఆడుకునేది ఉందన్నమాట. సో పిల్లలు దీని మీద ఆడచ్చు. సో ఇది సౌండ్ వస్తుంది పిల్లలు దాని మీద నడుస్తుంటే. అండ్ అలానే ఇక్కడ ఇది జారబిల్ల జారేదనమాట. చూడండి, ఇట్లా ఉండేది. పిల్లలు ఇటు నుంచి ఎక్కచ్చు, అండ్ అలానే ఇటు నుంచి అయినా ఎక్కచ్చు. ఇది చూసారా, మనకి గుర్రాలు తిరుగుతాయి కదా. సో పిల్లల్ని దాని మీద కూర్చోబెట్టి తిప్పచ్చు అనమాట. ఇవాళ వీక్ డే అయ్యేపాటికి ఎక్కువ మంది పిల్లలు లేరండి, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. బట్ సాటర్డే సండే అయితే చాలామంది ఉంటారు. ఇది చూసారా, ఎగిరేది. అందరి మీద నుంచుంటే పైకి ఎగురుతూ ఉండొచ్చు. కానీ ఇది ఓన్లీ పిల్లలకి మాత్రమే అలౌడ్ అని చెప్పి రాశారు. సో పెద్దవాళ్ళు ఎక్కకూడదు. సో అందుకనే బయట నుంచి చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది. జస్ట్ పిల్లలు మనం చిన్నప్పుడు తొక్కుడు బిళ్ళ ఆడుకునే వాళ్ళం కదా, అట్లా అన్నిటి మీద ఎగురుతూ ఉంటారు అన్నమాట. సో దీన్ని ఒక ఇట్లా ఏరియాలో పెట్టారు వీళ్ళు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇందాక అక్కడ మీకు చిన్నది చూపించాను ఎగిరేది, ఇది పెద్దది అనమాట. పిల్లలు పైకి ఎక్కితే పైకి ఎగురుతూ ఉండొచ్చు, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇది 3 నుంచి 12 ఏళ్ళు పిల్లల వరకు. పిల్లలు ఎవరైతే 3 ఏళ్ళ కంటే తక్కువ ఉంటే మాత్రం దీని మీదకి మన పిల్లల్ని అలౌ చేయరు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక రూల్ ఉండేది, బయట నుంచి ఫుడ్ అనేది తేకూడదు. ఎందుకంటే చూసారా, అక్కడ ఒక కెఫే ఉంది. సో ఫుడ్ మొత్తం అక్కడే కొనాలన్నమాట, కాఫీలు కానీ ఏదైనా. లోపలికి రావడానికి మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది. కానీ మా బుడ్డిదానికి 1 year లోపల కాబట్టి ఫ్రీ అలౌడ్. బట్ 1 year కంటే ఎక్కువ ఉంటే మాత్రం డబ్బులు కట్టాలి. బట్ $5 or $6 ఉంటుంది. రోజు మొత్తం ఆడుకోవచ్చండి. సో ఇదైతే పెద్దది అనమాట, స్లైడ్ జారబ్ బిల్ల. చూడండి,
ఆ పైనకి ఎక్కి పెద్దవాళ్ళు పిల్లలతో జారచ్చు అనమాట, ఎలా ఉంది. కానీ ఎప్పుడు పెద్దవాళ్ళు చూస్తూనే ఉండాలి, పట్టించుకుంటూ ఉండాలి. అండ్ అలాగనే మీకు ఇంకొకటి చూపిస్తా. ఇదంతా మనకి ప్లే జోన్ ఏరియా అన్నమాట. సో ఇది మొత్తం ఇందా మీకు చూపించానుగా పెద్ద జారబల్ ఇది, అది. నెక్స్ట్ ఇంక ఇది చూడండి, హైట్ చూసేదన్నమాట పిల్లలకి, ఇంచు సెంటీమీటర్సు, పిల్లలు టు పెద్దవాళ్ళు. భలే బాగుంది కదా. అండ్ అలానే మనకి ప్లే జోన్లో ఇట్లా పార్టీస్ కూడా చేసుకునే ఏరియా ఉండిద్ది. సో ఇలా పార్టీలు చేసుకోవచ్చు. కానీ దానికి మనం ముందు బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ పార్టీ రూమ్స్. సో ఒకవేళ మనం ఫస్ట్ బర్త్డే కానీ పిల్లలకి ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇలా రూమ్స్ బుక్ చేసుకుని ఇక్కడ చేయొచ్చు అనమాట. సో బేకింగ్ పార్టీ, డిస్కో రూమ్, ఇక్కడ చూడండి ప్రిన్సెస్ పార్టీ రూమ్, అంటే లోపల మొత్తం ఇట్లా ప్రిన్సెస్ థీమ్లో ఉంటుంది చూసారా. ఇట్లా కిడ్స్ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. కేక్ కటింగ్ పెట్టుకుని పిల్లల ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఫుడ్ అది తింటూ ఉంటారు. నెక్స్ట్ ఇది డైనోసార్ థీమ్ అనమాట. సో దీని లోపలంతా డైనోసార్ బొమ్మలు ఉంటాయి చూసారా. సో ఇట్లా ఒక్కొక్కటి ఉండిద్ది. నెక్స్ట్ ఇది అండర్ వాటర్ పార్టీ రూమ్, అంటే బేబీ షార్క్. సో ఇట్లా పార్టీ రూమ్స్ వల్ల ఏంటంటే అండి చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, ఫోటోలు దిగచ్చు. అలానే వచ్చిన పిల్లలందరూ ఆడుకోవడానికి కూడా ఉండిద్ది. క్రాక్స్ కేవ్ అంట ఇది, చూద్దాం ఏముందో. సో ఇదంతా ఆడుకునేదే అన్నమాట చూసారా. నేను మీకు చెప్పాను కదా కెఫే, అదే కెఫే. అండ్ ఇంకా ఇక్కడ మనకేముంది, సో బేసికలీ పిల్లల్ని ఇట్లా ప్రామ్స్లో తీసుకొస్తారనమాట. ఇక్కడ కేక్స్ అవి కూడా అమ్ముతారు, సో అవి కూడా తినచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి ఆడుకునేది ఉంది, ఇందులో నుంచుని కూడా ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ కెఫేలో మనకి ఏమేమి దొరుకుతాయంటే మామూలుగా పిల్లల ప్లే జోన్ కెఫేలో ఐస్ క్రీమ్స్ ఉంటాయి, నాకు తెలిసి వాళ్ళు స్టాక్ లేనట్టుంది. ఇట్లా పైస్ అంటే శాండ్విచ్లు, చాక్లెట్లు, మఫిన్స్, కాఫీ మిషన్, మిల్క్ షేక్స్, ఇట్లా బోల్డ్ అని ఉంటాయి అన్నమాట. మా బుడ్డిది చూడండి ఇక్కడ ఆడుకుంటుంది, చూపిస్తాను మీకు. అదిగోండి మా బుడ్డిది, హాయ్. చూసారా ఇవన్నీ బాల్స్ లోపల ప్లే జోన్ లోపల. సో పిల్లలందరూ ఇలా ఆడుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ బుడ్డిది పైకి ఎక్కుతుంది, ఇక్కడ ఒక బుడ్డి పిల్ల. సో పిల్లలు ఎటు నుంచి ఎటైనా రావచ్చు. సో ఇక్కడ కూడా ఒక వే ఉంది వాళ్ళకి, చూసారా ఇదంతా. అండ్ ఇదైతే ఒక మిషన్ ఉంటుంది కదా, చూడండి బాల్స్ పైకి మా బుడ్డిది అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో పిల్లలకి అయితే ఇది మంచి ప్లేస్ అన్నమాట వాళ్ళకి యాక్టివిటీస్కి. అక్కడ ఇంకో బుడ్డి చూడండి సైకిల్ దొక్కుతుంది. సో పిల్లలు ఆడుకోవడానికి అదైతే మంచి ప్లే జోన్. చూడండి ఇప్పుడు మా ఆయన బుడ్డిదాంతో ఎక్కుతున్నాడు అనమాట. సో ఇప్పుడు పైనుంచి కిందకి జారటానికి. చిన్నపిల్లలకైతే మాత్రం పెద్దవాళ్ళ సూపర్విజన్ ఉండాలి. సో ఇటు వచ్చి చూద్దాం. ఇదంతా ప్లే జోన్ అనమాట. ఇప్పుడు తర్వాత మేము ఇక్కడ బౌలింగ్కి వచ్చామండి. సో ఆస్ట్రేలియాలో బౌలింగ్ అది ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను. సో మేము వచ్చింది జోన్ బౌలింగ్ టైమ్ జోన్కి అనమాట. సో ఇది మనకి ఎంట్రన్స్. సో ఆస్ట్రేలియాలో అయితే నేను బౌలింగ్కి రావడం ఇదే ఫస్ట్ టైం. సో జోన్ బౌలింగ్ టైమ్ జోన్. మా విజయవాడలో అయితే నేను లైఫ్ స్టైల్లో వెళ్ళేవాళ్ళం, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో చక్కగా ఆడుకునే వాళ్ళం అప్పుడు.
సో లోపల ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చూసారా ఆడుకునేది, ఇది చూసారా, ఇదేంటంటే దీని మీద ఇక్కడ ఒక హ్యామర్ ఉండిద్ది, దీన్ని తీసుకుని దీని మీద కొట్టాలన్నమాట. కొడితే మనకి ఎంత పవర్ ఉందో ఈ మిషన్లో కనిపిస్తుంది. వీడియో గేమ్స్ ఆడుకునేది ఇదంతా. ఇది చూడండి షూటింగ్. ఇక్కడ ఒకటి ఉంది, ఇది డ్రాగన్ పంచ్ అన్నమాట. సో దీని మీద మనం గుద్దామనుకోండి అక్కడ మన స్కోర్ వస్తుంది అనమాట, మన పంచ్ పవర్ ఎంత ఉందని. కానీ ఇవన్నీ ఆడాలంటే మనం అక్కడ టికెట్ తీసుకోవాలి, టికెట్ పెట్టి ఆడాలన్నమాట. చూసారా గుర్ర పందాలు ఆడచ్చు ఇక్కడ. దీని మీద కూర్చుని మనం వెళ్తా ఉంటే ఆ స్క్రీన్లో అది వెళ్ళిద్ది అనమాట గేమ్. ఇది చూడండి ఫిషింగ్, మనం ఇక్కడ కూర్చుని చేపలు పట్టచ్చు అనమాట. అందులో ఇట్లా మిషన్, అది రేసింగ్ కార్స్ మిషన్ అనమాట. చూడండి వాళ్ళు క్లౌన్ మిషన్లో తీస్తానికి ట్రై చేస్తున్నారు. సో ఇవన్నీ మిషన్స్ అన్నమాట. మనం తీసుకుని దీంతో బొమ్మను తీయాలన్నమాట. చూడండి ఇప్పుడు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, చూద్దాం సో ఎలా తీస్తున్నారు అనేది. సో ఇదంతా ఆడుకునేదన్నమాట ఏరియా మొత్తం. సో మనకి కార్డ్ తీసుకుని అందులో డబ్బులు వేసుకుని ఏ గేమ్స్ కావాలంటే ఆ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక్కడ చూడండి క్రిస్మస్ తాతను పెట్టారు. సో మేము బౌలింగ్ కోసం టికెట్స్ తీసుకుందాం అనుకుంటున్నాం అనమాట. అది ఒకళ్ళు వెళ్ళాలంటే $17.90 అండి, ఇద్దరైతే 17x2. సో ఒక గేమ్కి అనమాట అది ప్రైస్. 2 గేములకి అయితే $25.90, దగ్గరగా ₹1000 అవుతుంది గేమ్కి. సో మరి అయితే వెళ్ళి గేమ్ ఆడదాం. ఇక్కడ మన నిక్ నేమ్స్ తీసుకున్నారనమాట, తీసుకుని ఇంకా వాళ్ళే అక్కడ డిస్ప్లే చేస్తారు, మనం అక్కడికి వెళ్ళి రాసుకోవడానికి ఏమి ఉండదు. సో ఇదంతా బౌలింగ్ ఏరియా అన్నమాట. చూసారా జనాలు. ఓ చరణ్కి ఆల్మోస్ట్ అన్నీ పడ్డాయి, ఒక 3 మాత్రమే మిగిలాయి వేసినప్పుడు. పట్టుకొని నేనేస్తాం. సో ఫస్ట్ వచ్చినప్పుడు బాల్స్ అక్కడ నుంచి తీసుకోవాలన్నమాట అండి. ఇట్లా కేజీ లెక్క ఉంటాయి. సో ఇది చూడండి, ఈ బాల్ 10 కేజీలు, 14 కేజీల బాల్, 6 కేజీల బాల్. సో నేను అంత బరువు మోయలేను కాబట్టి 6 కేజీల బాలే వాడుతున్నాను. బుడ్డోడిని ఎత్తుకుంటే చరణ్కి ఇంకో ఛాన్స్ వచ్చింది, అన్నీ పడిపోయాయి. సో ఇప్పుడు ఎవరి ఛాన్స్ చూద్దాం. సో ఇప్పుడు నా ఛాన్స్ అన్నమాట. అంటే ఇక్కడ డిఫరెంట్ కేజీల బాల్స్ ఉంటాయండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను రండి. సో ఇది 14 కేజీల బాల్, ఇది 7 కేజీలు, ఇట్లా ఉంటుంది. సో నాకు అంత బరువు మొయ్యలేను కాబట్టి నేను 6 కేజీల బాల్ వాడుతున్నాను. సో ఇదన్నమాట మనది. మనకి అంత గేమ్ రాదు. సో చూద్దాం.
సో ఇందాక మీకు రేట్లో చూపించాను కదా, ఇలా 2 గేమ్స్ అంటే 10 ఛాన్సెస్ వస్తాయండి, 1 గేమ్ అంటే 5 ఛాన్సెస్ వస్తాయి అన్నమాట మనకి. సో ఇట్లా 30 ఉన్నాయి కదా అంతా ప్లే జోన్స్. ఇందాక మీకు బొమ్మలు చూపించాను కదా ఆడుకునేవి, అదంతా అక్కడ ఉందన్నమాట. మా ఆయనకి మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా అన్నీ పడిపోయాయి. చరణ్ స్కోర్ ఏమో పెరుగుతుంది, మనదేమో ఇంకా 0నే ఉంది. సో బాల్ వచ్చింది. సో ఇక్కడ బౌలింగ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఆడచ్చు అన్నమాట. చూడండి అక్కడ బొడ్డోడు ఆడుతున్నాడు గేమ్. చరణ్ అయితే ప్రతి రౌండ్లో అన్నీ పడిపోతున్నాయి, నాదే అసలు స్కోర్ లేదు అన్నమాట. ఇప్పుడు చూడండి ఆ బుడ్డి తెస్తుంది. సో నేర్పిస్తున్నారు అనమాట వాళ్ళ డాడీ బుడ్డి దానికి అక్కడ. సో మనం ఇక్కడ నుంచి వేసినప్పుడు ఏంటంటే అవన్నీ పడాలన్నమాట. సో అదే బౌలింగ్. చూడండి నా బాల్, ఓ నాది పక్కకి వెళ్ళిపోయింది, ఓ నా కొన్నే పడ్డాయి, ఇంకా ఇటు సైడ్ పడాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బాల్స్ వస్తాయి అన్నమాట. చూద్దాం. చూడండి నేను వేసింది ఇందులో నుంచి వచ్చేసింది మళ్ళీ. సో ఇప్పుడు ఇది మళ్ళీ తీసుకుని అక్కడికి వెళ్ళి వేయాలన్నమాట. ఇక్కడ చూసారా పిల్లల కోసమని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం ఎత్తలేదు, అక్కడ చూసారా సైడ్స్ నవ్వు ఎత్తారు, ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి అనమాట. బాల్ సైడ్కి వెళ్ళకుండా అలా అడిగితే ఆ సైడ్స్ అట్లా గేట్లు ఎత్తుతారు. సో ఈయన చూసారా వాళ్ళ పాప కోసం ఇది కొనుక్కొని వచ్చాడు ఈ మిషన్. సో మిషన్ ఏంటంటే దాంట్లో బాల్ పెడితే స్ట్రైట్గా మనకి మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఆ పాప పెడుతుంది. సో పిల్లలు ఆడతానంటే అలా చేస్తారనమాట. సో పిల్లల ఎంకరేజ్మెంట్ కోసం. సో వీకెండ్స్ సరదాగా అందరు ఇట్లా ఆడుకోవడానికి వస్తారనమాట ఫ్రెండ్స్తో. ఇట్లా ఇక్కడ సోఫా అది ఉంటుంది అనమాట కూర్చోవడానికి. సో ఒకళ్ళు ఆడుతుంటే ఇంకొకళ్ళు ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు అనమాట. చూసారా ఇదంతా డిఫరెంట్ కేజీస్ ఆఫ్ బాల్స్ ఉంటాయి. ఎవరికి నచ్చిన కేజీ బాల్ తీసుకుని దాంతో ఇట్లా వీటన్నిటిని కొట్టచ్చు అనమాట. సో ఇదంతా బౌలింగ్ జోన్ అండి. అలానే ఇక్కడ ఒక కాఫీ షాప్, చిప్స్ తినడానికి ఉంటుంది అనమాట, డ్రింక్స్ అవి. చూసారు కదా అండి, వాళ్ళు నేను మీకు వీడియోలో ప్లే జోన్ అలానే బౌలింగ్ ఎలా ఉంటుందో మీకు ఆస్ట్రేలియాలో చూపించాను. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో తప్పకుండా నా ఛానల్కి ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే మీరు కనుక ఎప్పుడైనా బౌలింగ్కి వెళ్ళున్నా అక్కడ మీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏదైనా తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగనే మీరు బౌలింగ్ చేసినప్పుడు మీ స్కోర్ ఎంత వచ్చేది, మీరు అన్నీ కొట్టేవాళ్ళ లేదా బౌలింగ్ చేసినప్పుడు అనేది ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలానే మీరు బౌలింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఎవరెవరైతే ఫ్రెండ్స్తో వెళ్తారో వాళ్ళకి ఖచ్చితంగా కింద కామెంట్స్లో ట్యాగ్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.